అందరికీ నమస్కారం. తెన్నేటి లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం అరటిదూట పెరుగు పచ్చడి చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: అరటిదూట 200 గ్రాములు, పచ్చిమిరపకాయలు 3, ఆవాలు 1/2 టేబుల్ స్పూను, మెంతులు 1/2 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొంచెం, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, నూనె తగినంత, ఉప్పు తగినంత. దూటని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. దీనికి నార వస్తుంది, ఆ నారంతా తీసేసుకోవాలి. వేలుకు చుట్టుకోవాలి ఇట్లా నార. ఈ రౌండ్గా కోసుకున్న ముక్కల్ని ఉప్పేసిన నీళ్ళలో ఒక 5 నిమిషాలు బాగా కడుక్కోవాలండి, లేకపోతే నలిపెక్కుతాయి ఇవి. తర్వాత వీటిని సన్నగా కట్ చేసుకొని మజ్జిగలో వేసుకోవాలి. తర్వాత చూపిస్తుంది. పుల్లలు వేసుకున్న ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా వీలైన సన్నగా కట్ చేసుకోవాలి. ఆ రౌండ్గా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎప్పటికప్పుడు మజ్జిగలో వేసేయాలండి, లేకపోతే నలిపెక్కిపోతాయి, కండెక్కుతాయి. అందుకని ఇట్లా మజ్జిగలో వేసుకోవాలి. ముక్కలన్నీ సన్నగా కట్ చేసుకొని ఇట్లా మజ్జిగలో వేస్తున్నాం కదండి. ఇవన్నీ మళ్ళీ ఇట్లా తీసి ఇలా మజ్జిగ అంతా పిండియాలి. పిండేసి మళ్ళీ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఎంత తెల్లగా ఉన్నాయో చూడండి. బయట చూస్తే నల్లబడిపోతాయి ముక్కలన్నీ, తెల్లగా ఉన్నాయి. అట్లా దూడ తొందరగా నల్లబడుతుంది. కుక్కర్ పెట్టుకొని దీంట్లో 1 గ్లాసు నీళ్ళు వేయాలండి. నీళ్ళు పోసాక ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి, 1 స్పూన్ ఉప్పు వేయాలి. ఇప్పుడు బాగా కలిపి ఈ ముక్కలన్నీ దీంట్లో వేసేయాలి. దూట ముక్కలు సన్నగా కోసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో వేసేసాలి. వేసేసి కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చేట్లా చూసుకోవాలండి. ఎక్కువ విజిల్స్ రాకూడదు, 1 విజిల్ రావాలి. సరిపడని మెంతులు వేసుకుంటానండి. కొద్దిగా ఆవాలు వేసుకుంటాను, జీలకర్ర చిక్కుడు వేసుకుంటాను. ఇది వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. మనం ముందుగా ఉడకబెట్టుకొని చల్లార్చుకున్న దూట ముక్కలు కూడా దీంట్లో వేసేస్తున్నానండి. తగినంత ఉప్పు వేసుకోవాలండి, సాల్ట్ వేస్తుంది అంతే. ఒకసారి కలిపేస్తే దూట పెరుగు రెడీ. ఇలా కలిపేస్తే ఇది దూట పెరుగు పచ్చడి రెడీ అండి. ఇట్లానే వేసుకో. మీకు కొంచెం కాళ్ళు పెరుగు వేసుకోవచ్చు, చాలా హెల్త్కి మంచిదండి, ఫైబర్ ఫుడ్ ఇది. కొత్తిమీర వేసుకోవాలండి, కొత్తిమీర వేసుకో. దీంట్లో కొంచెం పెరుగు పడుతుందండి, 1 స్పూన్ పెరుగు వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు తినేటప్పుడు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త వీడియోస్ మీ దగ్గర రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.